స్వామి త్రిబుల్ ఎస్ కెల్లర్ వీక్షకులందరూ నమస్కారం. మా త్రిబుల్ ఎస్ కెల్లర్ వీక్షలు ఇచ్చి మనం ఆరాధిస్తూ మా రెమెడీలు పాటిస్తూ కలియుగ బాధలు ఎన్నో 1,30,00,000 సంబంధించిన రెమెడీస్ మీకు చెప్తూ ఆ కలియుగ బాధల్ని ఎలా పాడవాలని భగవంతుడు మనకి ఇచ్చినాయని కూడా మా గురువులు నేర్పించినాయని కూడా మీ దగ్గర తీసుకొచ్చి వస్తుపరంగా ఎన్ని రకాల వస్తువులు ఎన్ని రకాల రెమెడీస్ అన్ని కూడా మీ దగ్గర తీసుకొస్తున్నాను. మీరందరూ చేస్తుండాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా మా త్రిబుల్ ఎస్ కెల్లర్ తర్వాత చేయడం వల్ల వెళ్ళిపోతూనే ఉంటాయి అన్ని కూడా. అది చేస్తుండండి, మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరికతోటి. ఇంకో చిన్న ధనానికి సంబంధించిన ఎక్కువ చెప్తుంటాను. ఎందుకంటే మనము కలియుగంలో ధనానికి నిండుగా ఉండాలి కాబట్టి మనం ఆ విధంగా చెప్తుంటాము. సక్సెస్గా ఉండాలనే ఆలోచనతో కూడా మనకు కొన్ని రెమెడీస్ ఇప్పుడు ఏం చెప్పడానికంటే ఒక చిన్న మూలిక. ఎందుకంటే మనకు అన్ని పరంగా మనకు ఒక చెట్టు వేరు మన దగ్గర ఉండడం వల్ల, ఒక మూలిక వేరు మన దగ్గర ఉండడం వల్ల ధనము ప్రవాహం లేక వస్తూనే ఉంటుంది. అలా మనకు అది ఒక చిన్న మూలిక మీ దగ్గరికి తీసుకొచ్చి చూపించడానికి అది మన దగ్గర ఉండడం వల్ల అన్ని కూడా సక్సెస్. పర్సులు పెట్టుకోవచ్చు, అల్మార ధనాగారంలో పెట్టుకోవచ్చు, పర్సులు పెట్టుకోవచ్చు, అలాంటివి కూడా మనీ పర్సులు పెట్టుకోవచ్చు. మా అక్కయ్యలందరూ కూడా బిజినెస్ చేస్తుంటారు కదా, ఆ మనీ పర్సులు పెట్టుకోవచ్చు. తర్వాత బోటిక్స్ నడిపిస్తారు, బోటిక్ కౌంటర్లో పెట్టుకోవచ్చు. అలా కూడా కొన్ని అనేది కూడా మన ధనాగారం అల్మారీలో అలా కూడా పెట్టుకోవచ్చు. ధనం ఉండే ప్లేస్లో పెడితే ధనం రెట్టింపు అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి. దానికోసం మనం చిన్న ఏం చేస్తే అలా వేరేంటిది ఎలాంటిది చెప్తాం. ఓకే, మనం దాని ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్తాం. ఓకేనా. స్వామి ఆర్యంలో బాలకనే ఎర్మేళి ధర్మ శాస్త్రావేశ అపరికి దిశనే హరియ సుతన్య జ్యోతి స్వరూపణే ఉమాపది నమాపది భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో వల్లభాయ నమో శ్రీ స్వామి శరణమేప. ముందుగా రేపు వచ్చే పుష్యమ నక్షత్రం శుక్రవారం 24వ తారీఖు 24 గంట 6వ నంబరు. శుక్రుడు వచ్చేసి 6, 2 కలిగా. తర్వాత పుష్యమ నక్షత్రం. పుష్యమ నక్షత్రం ఏది చేసినా నక్షత్రానికి సంబంధించింది పుష్కలంగా నిండుగా వస్తుందన్నమాట. ఈ 3 కలియడం వల్ల ఆ రోజు ఏదైతే ఈ ఏరుని యాక్టివేట్ చేసి పెట్టేస్తారో మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడు వచ్చినా నా షాప్ మన పీఠంలో మన ఆఫీస్లో ఉంటాయి, ఆఫీస్లో ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు. ఈ మూలిక వచ్చేసి దీని పేరు వచ్చేసి ధనచక్ర మూలిక అంటారు. ధనచక్ర మూలిక అంటారు. దీన్ని చూడండి, మనం కట్ చేస్తే లోపల చక్రం ఇలా కనబడుతుంది. చూడండి, లోపల మనకి ఈ చక్రం ఎలా కనబడుతుంది. కట్ చేసిన తర్వాత ఈ ధనచక్ర మూలికలు మనకు ఇలా చక్రం ద్వారా లోపల ఎలా చక్రం కనబడుతుందో అలా మనకి ఏ స్టిక్ అయినా కట్ చేస్తే చక్రం కనబడదు. ఈ ధనచక్ర మూలిక వేరు మాత్రమే ఇలా మనకు చక్రంగా కనబడుతుంది. ఇది మొత్తం మనకి ఇలా పెట్టేస్తాం కదా మనం. ధనచక్ర మూలిక వచ్చేసి పర్సులో పెట్టుకున్న ధనం ఎక్కడున్నా పెట్టుకున్న మన ధనాన్ని సంబంధించి ఎక్కడ పెట్టినా కూడా అది రెట్టింపు చక్రం పరంగా డబ్బులు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది మనము దీన్ని ఏం చేస్తామంటే ఈ ధనచక్ర మూలికని చందనము పసుపు ద్వారా ఒక సుగంధ ద్రవ్యంతో దీన్ని మొత్తం ఇలా మనం ఒక ద్రవ్యాన్ని పూసేసి దీన్ని మనం ఒక మంత్రం మహాలక్ష్మీదేవి ముద్ర ద్వారా మంత్రం ద్వారా దీన్ని రేపు శుక్రవారం రోజు 24వ తారీఖు రోజు వైశాఖ మాసంలో మనం దీన్ని యాక్టివేట్ చేస్తాం అన్నమాట. పుష్యమ నక్షత్రం శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ఈ వేరులకు ఎక్కువ పుష్యమ నక్షత్రం చాలా బలాన్ని ఇస్తుంది. ఏ చెట్టు వేరు తీయాలన్నా పుష్యమ నక్షత్రంలో స్పెషల్గా తీయడం. అది మన లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వేరు తీయాలన్నా శుక్రవారం రోజు తీయడం వల్ల లక్ష్మీ కటాక్షం అంత శీఘ్రంగా ఉంటుంది. కొన్ని వేరులకు కొన్ని వారాలు ఆ నక్షత్రాలు రావడం బాగుంటుంది. కాకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన ఇది ధనానికి సంబంధించిన వేరు, ధన చెట్టు వేరు అనమాట. ఈ చెట్టు వేరునికి సంబంధించింది, ఇది ధనాకర్షణ చెట్టు వేరుకి సంబంధించింది. ఇది మనకు ఇలా మనము దీన్ని కొన్ని ద్రవ్యాలతోటి ఇలా మనం ఇలా ఉన్న వేరు తెచ్చేసి ఇలా మనం రెడీ చేసుకుంటాం అన్నమాట. రెడీ చేసుకొని ఆ రోజు 24వ తారీఖు శుక్రవారం రోజు పుష్యమ నక్షత్రం శుభఘడియలలో కొన్ని ముహూర్తాలు చూసుకొని ఆ రోజు దీన్ని కొన్ని జపం ద్వారా యాక్టివేట్ చేసేస్తాం. ఈ మూలికలన్నీ కూడా ధనాకర్షణ వేరు అనమాట. అది చెట్టు వేరు. దీన్ని ఇది యాక్టివేట్ చేసేసిన తర్వాత జపం తపంతో యాక్టివేట్ చేసేసిన తర్వాత ఇట్లాంటి వేర్లు వచ్చేసి మనం అల్మారీలో పెట్టేటప్పుడు మాత్రం ఒక చిన్న పట్టుగుడ్డ ఏదైనా వైట్ కలర్ అయినా సరే, ఏ కలర్ అయినా సరే, బ్లాక్ బ్లూ తప్ప, బ్లాక్ బ్లూ వాడకూడదు. ధనాన్ని సంబంధించి ఇందులో ఆ క్లాత్లో కొంచెం పెట్టేసి ఒక చిన్న బట్టలు చుట్టేసి అల్మార్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా చిన్నవి కూడా ఉంటాయి, ఇట్లా సన్నసని. ఇది మనం మనీ పర్సులో పెట్టుకోవచ్చు. తర్వాత మా అక్కయ్యలను కావాలంటే కొంచెం పెద్దది అవసరం వల్ల బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మనం వీలైతే చిన్న క్లాత్లో కట్టేసి కొన్ని అక్షంతలు కూడా వేసి
మన గల్లపెట్టెలో, మన బిజినెస్ చేసే ప్రాంతాల్లో, బిజినెస్ కౌంటర్లో కూడా మనం లోపల పెట్టుకోవడం వల్ల ఈ చక్రం ఎలా ఉందో ఆ డబ్బు అనేది మన దగ్గరకు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఆ చక్రం పరంగా మన దగ్గరికి ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు స్వామివారి వారి చక్రం ఎలా ఉందో మహాలక్ష్మీదేవి ధన ప్రవాహంగా వచ్చేస్తుంటుంది. ధనచక్ర వేరు అనమాట. ధనచక్ర వేరు, మూలిక వేరు. ఇది మన దగ్గర ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షము అతి వైభవంగా నిండుగా ఉంటుంది. మనకి ఏదైనా లగ్జరీ పరంగా ఉండడం, శుక్రుడు కూడా చాలా బాగుంటాడు. శుక్రవారం రోజు పుష్ప నక్షత్రం వచ్చింది కాబట్టి ఇది లక్ష్మీదేవి కటాక్షం. లక్ష్మీ కటాక్షం కోసం ఈ వేరు మన దగ్గర ఉండడం వల్ల చూడుకో, ఒకప్పుడు కొంత పెద్దవాళ్ళు, గురువుల జన్మిందారులు అందరూ కూడా చిన్న చిన్న వేర్లు మన దగ్గర పెట్టుకోవడం వల్ల ఏ వేర్లు, చెట్టు వేర్ల ద్వారా ఏదైనా సాధించవచ్చు అన్నట్టుగా చెట్టు వేరు మూలికలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క వేరు దేనికి పని చేస్తుంది, ఇలాంటి వేరు మన దగ్గర ఉంటే ఇలాంటి వేరు ఏ పని పని చేస్తుంది అని కూడా ఆ సమయం సందర్భాన్ని బట్టి, ఆ వారాన్ని బట్టి, ఆ నక్షత్రం వచ్చిన రోజు, ఆ తిథి వచ్చిన రోజు, ఆ వచ్చిన రోజు అలా మూలిక పెట్టడం వల్ల నుంచి మీకు అలాంటి స్పెషల్ డే వచ్చినప్పుడే అలాంటి కొన్ని మీకు పరిచయం చేసి అలాంటి వస్తువులు తీసుకొచ్చి మీకు చూపిస్తుంటారు అన్నమాట. ఎన్ని ధనాన్ని, డబ్బు, సంపద, యశం, ఆనందంగా ఉండాలని కోరికతో ఇవన్నీ నేను చేస్తున్నాను. ఒక చిన్న విషయం, నా నంబర్స్ స్క్రోలింగ్ అవుతుంటాయి కదా, ఈ నంబర్స్ వచ్చేసి మీరు కొంతమంది భక్తులు సమయం కాకుండా ఏ టైంలో అలా చేస్తుండ్రో, నా ఆఫీస్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఈ ఫోన్స్ అవైలబుల్. ఫోన్ చేసి మీకు రెస్పాండ్ అవుతారు. వేరే టైంలో మీరు ఫోన్ చేసి మీరు రెస్పాండ్ కాకపోతే మీరు బాధపడతారు. కాకపోతే 10:30 నుంచి 5 లోపలనే చేయండి. ప్రతిరోజు ఎప్పుడు చేసినా కూడా మీకు ఎప్పుడు కూడా మా స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. నేను కూడా మీకు అవైలబుల్ ఉంటాను. ఒక కాల్ చేసి మీకు ఏదైనా ఏ ఐటెం కావాలన్నా కూడా మన త్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూపు, త్రిబుల్ ఎస్ డివోషనల్ ప్రొడక్ట్స్లో ఒక్కొక్కటి 38 లక్షల ఐటమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి చెట్ల వేర్లు అని ఎన్నో రకాలు, ఏది బాగుంటుందో మన జీవితాన్ని ఆనందమయంగా ఉండడానికి, కలియుగ బాధల్ని పక్క పెట్టేసి హ్యాపీగా ఉండడానికి భగవంతుడు మనకి ఎన్నో రకాలు ఇచ్చారు. ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి. అలాంటి ఎన్నో మూలికల ద్వారా, చెట్ల ద్వారా, పూల ద్వారా, ఎన్నో రకాల వస్తువుల ద్వారా ఉన్నాయి. అన్నీ కూడా మీకు చెప్తున్నాను. అది మీ దగ్గర దాకా తెస్తున్నాను. ఇండియా లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి, అడవిలో పొంటి ఎక్కడెక్కడ వెళ్ళిన అన్ని ఫారెస్ట్లలో కూడా వెళ్ళేసి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అమెజాన్ ఆ ఫారెస్ట్ ఎట్లను మా త్రిబుల్ ఎస్ డివోషనల్ ప్రోడక్ట్స్ కూడా అలాంటివి కూడా ఎక్కడ అన్నీ కూడా అడవిలో అవుతారు. అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. మన జీవితం ఆనందం ఉండడానికి. నా 4 మాటలు మీ ఆనందమైన జీవితం. మా త్రిబుల్ ఎస్ కెల్లర్ రెమెడీస్ మీతో ఎప్పుడు కూడా ఉంటుంది. నన్ను మీరు ఆరాధిస్తున్నారు. మా ఆశీర్వాదం, మా అయ్యప్ప స్వామి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. మేము పూజించే అమ్మవార్లందరూ మేము ఆనందుకుంటారు. మనం ఏదైతే 24 తరపు ప్రత్యేకమైన పూజ చేసి ఇది మేము రెడీ చేసి పెడుతున్నాం. మీరు ఎప్పుడైనా వచ్చి కూడా ఈ మూలిక మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు, పర్సలు పెట్టుకోవచ్చు. మీకు ధనం అనేది ప్రవాహంగా మనకు వస్తూనే ఉంటుంది. ఆనందంగా హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడు డబ్బు, సంపద, యశం, ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. స్వామి శరణమయ్యప్ప.